తెలంగాణలోని కాళేశ్వర క్షేత్రం సరస్వతి పుష్కరాలతో జనసంద్రంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. అయితే భక్తుల రద్దీకి తగిన స్థాయిలో వసతులు కల్పించడంలో అధికారులు విఫలమైనట్లుగా తెలుస్తోంది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడి స్వామివారి దర్శనం కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. వీఐపీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయగా సాధారణ భక్తుల కోసం కనీస సౌకర్యాలు కూడా లేకపోవడంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో చలువ పందిళ్లు లేక వృద్ధులు చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. మహాదేవ్పూర్ నుంచి కాళేశ్వరం వరకు సుమారుగా 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కావడంతో భక్తులు నానా అవస్థలు పడుతున్నారు. త్రాగునీరు లభించకపోవడంతో దాహంతో అలమటిస్తున్నారు. అందరూ వస్తే కొంచెం మంచిగా ఉంటదని వచ్చినందుకు ఏ సౌకర్యాలు లేవండి. ఇన్ని కోట్లు అన్ని కోట్లు పెట్టి మేము అన్ని చేసినాము, ఇది చేసినాము, అది చేసినాము. సరే పుణ్యాత్ములు శాంక్షన్ చేసిండ్రు, మంచిగా చేసిండ్రు అంటే అది బాగుంటది. ఒక్కటి కూడా లేదండి. ఒక్కసారి ఇవన్నీ చూడండి. నడవడానికి కూడా అన్ని ముళ్ళ కంపలు, రాళ్ళు, రప్పలు. ఎట్లా పోతామండి చెప్పండి? నువ్వు అన్ని చేసినావు, అన్ని చేస్తాను, నేను ఇన్ని శాంక్షన్ చేసిన, అన్ని చేస్తాను అన్నప్పుడు అన్ని చేయాలన్నా వద్దా? ఏది లేదండి. మాకైతే ఏ సౌకర్యం లేదు. 35 కోట్లతోటి చేసినావని ప్రచారం చేసిండ్రు. నిన్న వాళ్ళొచ్చి వీళ్ళొచ్చి అంటే మంత్రులు వచ్చినప్పుడే అయితేనే మంచిగా ఉంటాయి. కానీ మాలాంటి ప్రజలు మేమెన్నుకున్నోళ్ళే కదా, మరి మా పైసలే కదా, అన్ని మా డబ్బులతోటే మీరు అన్ని చేయిస్తానని అన్నారు కదా. మరి ఏవండి పైసలు తీసుకునే వరకేనా మేము ఇన్ని కష్టాలు పడాలనా? మరి ఎందుకు ఇన్ని ప్రచారాలు చేస్తాను? చెయ్యకండి. ఈ జనాలందరూ ఇక చూడండి ఎంత అవస్థలు పడతానో మేమందరము. మా కోసం పోసుకోవడానిక మీరు ఇన్ని ప్రచారాలు చేసేది? మా డబ్బులు తీసుకొని మీరు బాగుపడ్డానిక? వస్తువులు లేకపోవడం ఒక సమస్య అయితే, మరోవైపు అటవీ ప్రాంతం కావడంతో సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా సరిగా లేక సమాచార వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. దీంతో కుటుంబ సభ్యుల క్షేమ సమాచారం తెలుసుకోలేక బంధువులు ఆందోళన చెందుతున్నారు. అధికారుల సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. భక్తుల అవస్థలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పుష్కరాల పేరుతో కొందరు సొమ్ము చేసుకుంటున్నారని, వాటర్ బాటిల్స్ అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దాలంటూ భక్తులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. చూస్తున్నారు కదా, కాళేశ్వరం టికెట్. ఇది కాళేశ్వరం గ్రామ పంచాయతీ కార్యాలయం, కాళేశ్వరం, మహాదేవ్పూర్ మండల్, జయశంకర్, భూపాలపల్లి జిల్లా, ప్రవేశ రుసుము పార్కింగ్. ఇక్కడ మేము ఎవరం ఉన్నాం? ఇద్దరు కూడా సాధువులం. కానీ దర్శనానికి మేము లోపల కాళేశ్వరం నదికి దర్శనానికి వెళ్తూ ఉంటే అక్కడ 100 రూపాయలు ఇస్తే గానీ పంపే ప్రసక్తి లేదు. చూస్తున్నారా ప్రజలారా, హిందువులారా? 100 రూపాయలు బతిలాడాం. సన్నాసులం అయ్యా అంటే మాకు అదంతా అనవసరం, మీరు డబ్బులు కడతారా లేదని చెప్పేసి పూటకు 10 మందికి ఎగబడి డబ్బులు కట్టినాక పంపలేదు. సంతోషం. లోపలికి వెళ్ళాం. 33 కోట్లు ఖర్చు పెట్టింది గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ ఎక్కడ ఖర్చు పెట్టిందో అర్థం కావట్లేదు. అక్కడ 2-3 టెంట్లు పచ్చ చేశారు, ఈ పక్క ఆ పక్క. అక్కడ పోయి తీరా చూస్తే పురోహితులకు సంబంధించినటువంటి పిండ ప్రధాన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఒక రోడే తోవేశారు, దాంట్లో దొడ్డుది బెడ్ షీట్ లాంటి దొడ్డుది వేశారు. దాంట్లో అక్కడక్కడ కూర్చొని ఉన్నారు. చిన్న పిల్లలను తీసుకొని వస్తే ఎక్కడ కూర్చుండబెట్టాలి? అయ్యా యంత్రాంగం గారు, మీరు ఆలోచించండి. తెలంగాణలోని కాళేశ్వర క్షేత్రం సరస్వతి పుష్కరాలతో జనసంద్రంగా మారితే వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అక్కడ నానా అవస్థలు పడుతున్నట్లుగా తెలుస్తోంది.
ఓవైపు ప్రభుత్వం ఏమో మేము చాలా గొప్ప ఏర్పాట్లు చేసాం, ఇన్ని కోట్లు అన్ని కోట్లు ఖర్చు పెట్టామని చెప్తుంటే భక్తులు మాత్రం మా కనీస సౌకర్యాలు లేవు, మేము నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అంటూ వారు తెలియజేస్తున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అడిగి తెలుసుకుందాం. లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సుధాకర్, ఏం జరిగింది? ఓ పక్క గవర్నమెంట్ ఏమో చాలా గొప్పగా ప్రచారం చేసింది, బాగా అక్కడ ఉన్న భక్తులేమో అసలు మాకు అన్ని ఇబ్బందులే ఉన్నాయి, ఏమి ఫెసిలిటీస్ మాకు సరిగా లేవని చెప్తున్నట్లుగా తెలుస్తోంది. మరి అక్కడ ఏం చేశారు అధికారులు, ఏం చేశారు? భక్తులు అంత ఇబ్బంది పడుతుంటే ఎందుకని వారికి ఏం చేయలేకపోతున్నారు? డీటెయిల్స్ ఏంటి? సరస్వతి పుష్కరాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 6 నెలల నుండి హడావుడి చేస్తున్నారు. 6 నెలల నుండి భక్తులకు ఏ రకమైన ఇబ్బందులు రాకుండా చూసుకుంటాం, అన్ని ఏర్పాట్లు చేస్తామంటూ హడావుడి చేశారు. కానీ తీరా చూస్తే సరస్వతి పుష్కరాలు వచ్చి ఇవాళ 5వ రోజు కొనసాగుతుంది. తీరా చూస్తే కనీస సౌకర్యాలు లేవు, కనీస వసతులు కల్పించలేక అధికారులు చేతులెత్తేసిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అధికార యంత్రాంగం లోపం సరస్వతి పుష్కరాల్లో కొట్టొచ్చినట్టుగా ఉంది. మొదటి రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుండి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా ఏ విధమైన సౌకర్యాలు లేవు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి కార్యక్రమాన్ని సరిగా నిర్వహించలేకపోయారు అధికార యంత్రాంగం. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక కార్యక్రమం నిర్వహిస్తే అది ఎలా ఉండాలి ఏంటి అనేది గత ముఖ్యమంత్రి గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను మనం చూడవచ్చు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తే కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు. కనీసం ఆ కార్యక్రమాన్ని సమగ్రంగా నిర్వహించడంలో పూర్తిగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధికార యంత్రాంగం విఫలమైంది. మంత్రి శ్రీధర్ బాబు కాన్స్టిట్యున్సీలో కాళేశ్వరం పుష్కరాలు జరుగుతున్నాయి. శ్రీధర్ బాబు మంత్రి పూర్తిగా దగ్గరుండి దీన్ని పర్యవేక్షిస్తున్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన కాళేశ్వరం పుష్కరాలు, సరస్వతి పుష్కరాలు, ఆమె కూడా ఈ పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కానీ ఎక్కడా కనీస సౌకర్యాలు లేక భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మొన్న శనివారం, నిన్న ఆదివారం 2 రోజులు ఒక్కొక్క రోజు 1,00,000 నుంచి 1,50,000 వరకు భక్తులు తరలి వచ్చారు. పుష్కరాల్లో పుష్కర స్నానం ఆచరించి అదేవిధంగా దేవుణ్ణి దర్శించుకుందామని వస్తే వారికి నిరాశ ఎదురవుతుంది. పుష్కరాల స్నానం చేసే దగ్గర, అదేవిధంగా పిండ ప్రదానం చేసే దగ్గర, అదేవిధంగా దేవుణ్ణి దర్శించుకునే దగ్గర ఎక్కడ వసతులు లేకపోవడంతో, ఎక్కడ సరిగా ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. మహాదేవ్పూర్ నుంచి కాళేశ్వరం వరకు సుమారు 10 నుంచి 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ జామ్ అయి గంటల కొద్దీ ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. చాలా మంది సుమారు 10 నుంచి 15 కిలోమీటర్లు కాలినడకన నడిచి కాళేశ్వరం పుష్కరాలకు హాజరు కావాల్సి వచ్చిన పరిస్థితి ఉంది. ఒకవైపు మండు టెండలు, నడవలేని పరిస్థితి, నడిస్తే కాళ్లకు బొబ్బలెక్కడం, అదేవిధంగా పైన తీవ్రమైన ఎండ, ఇలా కాళేశ్వరం పుష్కరాలకు, సరస్వతి పుష్కరాలకు కాళేశ్వరం వచ్చిన వారందరూ కూడా నరకయాతన అనుభవించాల్సిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్, ఎస్పీ అన్ని ఏర్పాట్లు చేసినామని చెప్పినప్పటికీ కూడా వారు 2 వీలర్ వేసుకొని 15 కిలోమీటర్ల మేర నడిచారు. వారు ట్రాఫిక్ ను నియంత్రించడం కోసం, ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించడం కోసం. కానీ అధికార యంత్రాంగం, కింది స్థాయిలో ఉన్న ఉద్యోగులు కావచ్చు, లేకుంటే మిగతా అధికార యంత్రాంగం అంతా ఎక్కడికక్కడ చేతులెత్తేసిన నేపథ్యంలో ప్రస్తుతం సరస్వతి పుష్కరాలు అయితే చాలా ఇబ్బందిగా కొనసాగుతున్నాయి. కనీస సౌకర్యాలు, మిగతా మౌలిక వసతులు లేక ఇబ్బంది పడుతున్నారు. తాగునీరు అందించలేని పరిస్థితి ఉందంటే ఎలా ఉందో మీరు భావించవచ్చు, ఎలా ఉందో మనం చూడవచ్చు. అదేవిధంగా పుష్కరాల కోసం వస్తున్న ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. కేవలం తెలంగాణ కాకుండా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఇలాంటి రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా వస్తున్నప్పటికీ కూడా వారికి వసతులు లేక చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. నందు అంటే సుధాకర్, ఇప్పుడు ప్రతి సంవత్సరం లేదంటే ఎలా నిర్వహిస్తారు ఈ పుష్కరాలు? ఇంతకుముందు ఎప్పుడు కూడా సరస్వతి పుష్కరాలు అనేది ఇంత పెద్ద ప్రాచుర్యం ఉన్నట్లుగా నేనైతే గమనించలేదు. నా నాలెడ్జ్కి అయితే ఎప్పుడు లేదు. ఈ సంవత్సరం ఎక్కువ ప్రమోట్ చేశారా? దానివల్ల ఈ సమస్యలు వచ్చాయా? ఏం జరిగింది అసలు? ప్రతి 12 ఏళ్లకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. అది గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు, ఇవి ప్రాచుర్యంలో ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే గోదావరి నది, కృష్ణా నది మన తెలంగాణ రాష్ట్రం నుంచి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో పారుతుంటుంది కాబట్టి ఈ 2 పుష్కరాలు అనేది ఎక్కువ ప్రాచుర్యంలో ఉంటాయి. కానీ సరస్వతి పుష్కరాలకి ఈ స్థాయిలో ప్రాచుర్యం రాలేదు. సరస్వతి పుష్కరాలకు సంబంధించి సోషల్ మీడియా ఎక్కువ ప్రాచుర్యం కల్పించిన నేపథ్యంలో ప్రభుత్వానికి కూడా అనివార్యత ఏర్పడింది. ఆ స్థాయిలో వసతులు కల్పించాలి, సౌకర్యాలు కల్పించాల్సిన అనివార్యత ఏర్పడింది. ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చింది కాబట్టి భక్తులు కూడా విరివిగా తరలి వస్తున్నారు. తరలి వచ్చి కాళేశ్వరం దగ్గర త్రివేణి సంగమం ఉంటుంది. ఈ త్రివేణి సంగమం వద్ద పుణ్య
స్నానం ఆచరిస్తే భక్తులకు మంచి జరుగుతుంది, మేలు జరుగుతుందనే ఒక నానుడి ఉంది. కాబట్టి చాలా మంది పుష్కర స్నానం ఆచరించాలి, అదేవిధంగా దేవుణ్ణి దర్శించుకోవాలనే ఉద్దేశంతో భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వం అధికారికంగా 40 కోట్లను విడుదల చేసింది సౌకర్యాల కోసం. అదేవిధంగా గతంలో నుంచి కూడా కొన్ని ఏర్పాట్లు చేసుకుంటూ వస్తున్నారు. కాళేశ్వరం దేవాలయం అనేది ఇక్కడ పిండ ప్రదానం చేస్తూ ఉంటారు. ఎవరైనా మరణిస్తే 10వ రోజు తర్వాత ఇక్కడికి వచ్చి పిండ ప్రదానం చేసి గోదావరి నదిలో పిండాలను వదిలి వెళ్తుంటారు. కాబట్టి ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. కాబట్టి వసతులు ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో మంత్రి శ్రీధర్ బాబు ఆయన సొంత నియోజకవర్గం కాబట్టి ప్రభుత్వం పైన ప్రెషర్ పెట్టి, ప్రభుత్వం పైన ఒత్తిడి పెట్టి నిధులను ఎక్కువ తీసుకొచ్చిన నేపథ్యంలో అదే స్థాయిలో ఏర్పాట్లు చేస్తారు, అదే స్థాయిలో వసతులు కల్పిస్తారని అందరూ భావించారు. కానీ ఎందుకో ప్రభుత్వ అధికార యంత్రాంగంలో నిర్లిప్తత కనిపిస్తుంది, నిర్లక్ష్యం కనిపిస్తుంది. ఆ నిర్లక్ష్యం కారణంగా భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు, భక్తులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి ఉంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారి పరిస్థితి అయితే మహాదేవ్పూర్ లోపలికి ఎంటర్ అయితే ఒకటే రోడ్డు ఉంటుంది. అది ఒకటే రోడ్డు ఉన్న కారణంగా అయితే వన్ వే పెట్టాలి, లేకుంటే వన్ వే పెట్టలేరు. వన్ వే పెట్టలేని పరిస్థితి కారణంగా 15 కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోతున్నాయి. సొంత వాహనాల్లో వచ్చిన వారు, లేకుంటే బస్సుల్లో వచ్చిన వారు, లేకుంటే కిరాయి అద్దె వాహనాలలో వచ్చిన వారు కూడా ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోతే గంటల కొద్దీ పూర్తిగా అటవీ ప్రాంతం ఇది. అటవీ ప్రాంతంలో ఎక్కడ చిన్న చిన్న దుకాణాలు ఉండవు, లేకుంటే ఇవి ఉండవు. కాబట్టి వాటర్ బాటిల్ కూడా దొరకని పరిస్థితి ఉంది. కాబట్టి వాటర్ బాటిల్ కోసం 10-15 కిలోమీటర్లు పోతే ఒక్కొక్క వాటర్ బాటిల్ 100 రూపాయలు, 120 రూపాయలు ఇదే అదనంగా భావించిన దుకాణదారులు ఎక్కువగా విక్రయిస్తున్నారు. కాబట్టి చాలా ఇబ్బందులు ఉన్నాయి. మనం బయటలో చూసాం, కొంతమంది సన్యాసులు వారు కూడా వస్తే వారి దగ్గర నుంచి కూడా దర్శనానికి డబ్బులు వసూలు చేసిన పరిస్థితి ఉంది. సన్యాసులు వస్తారు, 12 రోజులు ఇక్కడ ఉంటారు, వారు చేసే సేవ చేస్తారు, వారి చేసే కార్యక్రమాలు ఉంటాయి, వారి వద్ద కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు. కాబట్టి కాళేశ్వరం పుష్కరాలు అనేది ఇంకా మిగిలిన 7 రోజులు ఉంది. ఇవాళ 5వ రోజు, 12 రోజులు కొనసాగుతాయి. కాబట్టి 7 రోజులు ఇప్పటికైనా అధికార యంత్రాంగం కళ్ళు తెరవాలి, ప్రభుత్వం కూడా వారిపైన ఒత్తిడి తీసుకురావాలి. అధికార యంత్రాంగం కళ్ళు తెరిచి సరైన రీతిలో సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ వినిపిస్తుంది. నందు. ఓకే, రైట్, థ్యాంక్ యూ సుధాకర్.